ఒక ఊరిలో ఒక ముసలాయన ఉన్నాడు. ఒక వృద్ధాప్యానికి వచ్చినటువంటి ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. ఆయనకి ఒక మనవడు ఉన్నాడు అన్నమాట. ఆ మనవడు సెలవులకి ఈ తాతగారి ఇంటికి వచ్చాడు. ఆ ముసలాయన ఇంటికి వచ్చాడు. తాతగారును అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనవడు చాలా ఎంగేజ్లో ఉన్నాడు. ఆ మనవడు చాలా చక్కగా నేను చాలా సక్సెస్ అవ్వాలి, నేను లైఫ్లో నేను చాలా సక్సెస్ అవ్వాలి, తొందరగా సక్సెస్ అవ్వాలి, అందరికన్నా సరే నేను చాలా ఫాస్ట్గా నా లైఫ్లో నేను సక్సెస్ రావాలి, నాకు ఈ చిన్న చిన్న శాలరీతో నాకు సంబంధం లేదు, నేను కొడితే 1 crore 2 crore ప్రయాణం ఒక్కసారిగానే ఆ ప్యాకేజ్లో శాలరీ రావాలని చెప్తూ డిస్కస్ చేస్తూ ఉంటారన్నమాట. ఉంటే ఇలా సక్సెస్ రావాలంటే ఏం చేయాలి తాతగారు అని చెప్పి ఆ మనవడు ఆ తాతగారిని అడుగుతాడు. అప్పుడు తాతగారు ఏం మాట్లాడకుండా ఒక 2 మొక్కలు కొంటాడు అన్నమాట. ఒక షాప్కి వెళ్ళి 2 మొక్కలు కొంటాడు. 2 మొక్కల్లో ఒక మొక్క ఏమో తన ఇంట్లో ఉంచుతాడు, ఒక మొక్కనేమో బయట పెరట్లో బయట రోడ్డు దగ్గర అక్కడ పాత వేస్తాడు, అక్కడ నాటుతారు మొక్కని, బయట నాటుతారు, ఒకటేమో ఇంటి దగ్గర నాటుతారు ఇంటి లోపల. అయితే మళ్ళీ ఇట్లా నాటుతాడు, కానీ ఈ మనవుడు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడు. మళ్ళీ అడుగుతాడు, మనవుడు అడుగుతాడు, ఏంటి తాత 2 మొక్కలు తీసుకొచ్చావు, ఒకటేమో ఇంటి దగ్గర నాటావు, ఒకటేమో బయట నాటావు, ఇందుకే నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, నేను తొందరగా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. మళ్ళీ అప్పుడు తాత అడుగుతాడు మనవాడిని, బాబు ఇప్పుడు నేను 2 మొక్కలు నాటాను కదా, ఒకటేమో ఇంటి దగ్గర నాటాను, ఒకటేమో బయట ఎక్కడో రోడ్డు దగ్గర నాటాను, ఇప్పుడు ఈ 2 మొక్కల్లో ఏది ఫాస్ట్గా పెరిగిద్ది అంటావు అని అడుగుతాడు. అప్పుడు మనం అంటాడు, ఆటోమేటిక్గా ఇంటి దగ్గర నాటినటువంటి మొక్కే పెరుగుతుంది తాత, ఎందుకంటే ఇంటి దగ్గర మనం చక్కగా ఏ జంతువులు రాకుండా తినకుండా రోజు నీళ్లు పోస్తాం, ఎరువు వేస్తాం, కాబట్టి ఇంటి దగ్గర ఉన్నదే పెరుగుతుంది అని అంటాడు. ఓకేనా అలాగే అని అంటాడు. ఎందుకు వీటికైతే ఆన్సర్ చెప్పదు, ఏది తొందరగా సక్సెస్ రావాలనే దానికి ఆన్సర్ అయితే చెప్పదు. సరే సెలవులు అయిపోతాయి, ఆ మనవాడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకొక 3 years 4 years తర్వాత మళ్ళీ మనవడు సెలవుకి మళ్ళీ తాతగారి ఇంటికి వస్తాడు. వచ్చి 3-4 years తర్వాత అబ్జర్వ్ చేస్తాడు, ఇంటి దగ్గర నాటినటువంటి మొక్కని అలాగే రోడ్డు దగ్గర నాటినటువంటి మొక్కని రెండింటిని అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేస్తే బయట నాటినటువంటి మొక్క చాలా దృఢంగా ఉంటుంది, చాలా ఎత్తు పెరుగుతుంది. ఈ ఇంటి దగ్గర నాటినటువంటి మొక్కకి సరైనటువంటి సరిగ్గా పెరగదు అనమాట. బయట ఉన్న మొక్క చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇదేంటి తాత, ఇంటి దగ్గర ఉన్నటువంటి మొక్క పెరగాలి కదా, చాలా హైట్, ఏంటి బయట ఉన్న మొక్క పెరిగింది ఎందుకనేది క్వశ్చన్ చేస్తాడు తాత. అప్పుడు తాత రిప్లై ఇస్తాడు, ఏంటంటే మనకి ఈ ఇంటి దగ్గర ఉన్న మొక్కకి ఈ పైన ఉన్నటువంటి రూఫ్ ఉంటుంది కదా, మన ఇంటి పైన రూఫ్, అది అడ్డుకుంటుంది అనమాట, సూర్యరశ్మి రాకుండా లోపలికి రాకుండా ఏం చేస్తుంది, అలా అడ్డుకుంటుంది. సరిగ్గా దాని మీద సన్ రైజ్ పడతలేదు. సన్ రైజ్ పడకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు తెలిసిందేగా ఫోటోసింథసిస్ ప్రాసెస్ కరెక్ట్గా జరగదు, ఆటోమేటిక్గా దాని ఫుడ్ ప్రిపరేషన్ జరగదు, ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని గ్రోత్ కూడా పర్ఫెక్ట్గా రాదు. ఈ బయట ఉన్న మొక్క పర్ఫెక్ట్గా ఏం జరుగుతుంది, చక్కగా సన్ రైజ్ దాని మీద పడుతున్నాయి, వర్షానికి వర్షం వస్తుంది, కానీ రాని రోజుల్లో కూడా అది ఏం చేస్తుంది, తట్టుకొని నిలబడి స్ట్రాంగ్గా పెరుగుతుంది. మరి లోపల ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్న మొక్క ఏం జరుగుతుంది, అది అంత స్ట్రాంగ్గా అయితే పెరగలేదు. ఇక్కడ సక్సెస్ దేనికి తొందరగా వచ్చిందంటే బయట ఉన్నటువంటి మొక్కకి యాజ్ ఏ ప్లాంట్స్గా చూసుకుంటే దానికి వచ్చింది. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఏం చెప్తారంటే తాతగారు ఈ మనవడికి, బాబు ఏదైతే ఒక సిచ్యువేషన్లో నీకు ఏదైనా సమస్య వచ్చినా, నీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా, నీకు ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చినా, ఆ ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పి అక్కడే కృంగిపోయి ఉండకూడదు. ఆ ఫెయిల్యూర్ నేను ఎలా అధిగమించాలి, బయట ఉన్న మొక్కకి ఆటోమేటిక్గా వస్తుంది, ఏదో ఒక యానిమల్ వస్తుంది, కొంచెం తినేస్తుంది,
కొంచెం ఎండ పడుతుంది, కొంతకాలం మళ్ళీ వాన పడుతుంది. ఎలా నిలబడాలి, ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, ఆ మొక్క ఎలా నేర్చుకుందో చెట్టు అవుతూ మీరు కూడా అలాగే నేర్చుకోవాలి. ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్లో ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ని నేను ఎలా అధిగమించాలి. ప్రాబ్లం రాగానే కృంగిపోకూడదు. ఓకేనా? నువ్వు ట్రై చేయగానే మ్యాథ్స్లో మంచి మార్కులు రావాలి. నువ్వు స్టార్ట్ చేయగానే నువ్వు హీరో అయిపోవు. నువ్వు నీ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వగానే ఐఏఎస్ కొట్టో ఐపీఎస్ కొట్టో. కామన్గా చెప్తాను, ఒక యావరేజ్ పర్సన్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రావటం 1 or 2 monthsలో పాసిబుల్ అయితే కాదు, టైం పడుతుంది. ఆ టైం పట్టినప్పుడు మనం ఏం చేయాలి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని అనాలిసిస్ చేయాలి, అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయి, ఎందుకు వచ్చింది నాకు ఈ ఫెయిల్యూరు, ఏం చేశాను నేను, ఇప్పుడు ఏం చేయాలి. అలా మనకంటూ మనమే వాటిని వెరిఫై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మీకు చాలా స్టోరీస్ చెప్పాను, అంతకుముందు ఎలాన్ మస్క్ స్టోరీ చెప్పాను. ఎలాన్ మస్క్ కూడా ప్రపంచ కుబేరుడు. ఇప్పుడు రీసెంట్గా $300 బిలియన్ ఉన్నారు ఆయన వర్త్. ఆయన నెట్వర్త్ $300 మిలియన్. అంతవరకు ఎవ్వరూ రీచ్ కాదు. సో ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అయ్యాడు. సో ఇక్కడ బాగా ఉన్నతమైన స్థానంలో ఉన్న బాగా ధనవంతుల కుటుంబంలో పెరిగిన వాళ్ళు ఇంకా పెద్ద ధనవంతులు అవుతారో ఏమో తెలియదు, కానీ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ఈ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరైతే పుడతారో వాళ్ళు సమస్యలతో పోరాడి వాళ్ళకు ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ని వాళ్ళు స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్గా తీసుకొని ఆటోమేటిక్గా వాళ్ళకంటూ వాళ్ళు ఒక ఫౌండేషన్ని, స్ట్రాంగ్ ఫౌండేషన్ని బిల్డ్ చేసుకొని వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. కోటీశ్వర్లు అవుతున్నారు అంటే అవుతున్నారు, కానీ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో న్యూ థింకింగ్, క్రియేటివిటీ చేస్తున్నారో డెఫినెట్గా సంపాదిస్తున్నారు. ఒక సంపాదనే కాదు, ఒక మంచి పేరు. ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగిపోకుండా ఇతరులకి అట్ ది సేమ్ టైం తాతగారు ఇంకొక మాట చెప్తాడు, ఏంటి, ఆ చెట్టు పెరగటమే కాదు మిగతా వాళ్ళకి ఏమిస్తుంది, నీడనిస్తుంది. కొంతమందికి నీడనిస్తుంది. సేమ్ నువ్వైనా నేనైనా ఒక మంచి లెవెల్కి వెళ్ళినప్పుడు లేని వారిని కొంతమందికి నువ్వు సాయం చేయగలిగితే వాళ్ళు నిన్ను గుర్తుపెట్టుకుని నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొక 4-5కి వాళ్ళు కూడా సహాయం చేస్తారు. సో ఏదైనా ఫెయిల్యూర్ రాగానే మీరు కృంగిపోకుండా, డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా, మీరు అనుకున్నది జరగకపోతే వెంటనే దాన్ని సీరియస్గా తీసేసుకొని నాకు కాదు, నా వల్ల కాదు అనే క్వశ్చన్కి ఆన్సర్ అది కాదు, కానీ మీరు మార్చుకోవాలి, మీ థింకింగ్ని మార్చుకోవాలి. మీరు కనుక మార్చుకుంటే కనుక డెఫినెట్గా కొంత టైం పడుతుందండి. డెఫినెట్గా సక్సెస్ రావడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు నేనున్నాను, నేను కట్టంగానే ట్యూషన్ అవ్వలేదు. ఎవరైనా అంతే. స్కూల్ ఉన్నారు, పెద్ద స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద స్కూల్స్ అన్ని ట్యూషన్స్ నుంచే స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? ఏదైనా సరే ఫస్ట్ కొంచెమే ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒక మొక్క ఉంటుంది, ఆ మొక్క ఫస్ట్ 3 ఏళ్ళ వరకు అసలు బయటికి రాదు, భూమిలో నుంచి 3 ఏళ్ళ వరకు బయటికి రాదు, మొక్క బయటికి రాదు, లోనే ఉంటుంది. 3 ఏళ్ళ తర్వాత నెల చాలా హైట్ పెరిగిపోతుంది. ఆ మొక్కకున్న నేచర్ చూడండి. ముందు కింద ఉన్నటువంటి లేయర్స్ ఎంతవరకు దూరంగా వెళ్ళాలో అంతవరకు దూరంగా వెళ్ళి ఫిక్స్డ్గా ఆ యొక్క రూట్స్ ఆ యొక్క మట్టిని గట్టిగా పట్టుకుంటాయండి. 3 years ఎప్పుడైతే రూట్స్ స్ట్రాంగ్ అయినాయో అప్పుడు మొదలు పెడుతుందంట గ్రోత్, బయటికి రావటం, భూమిలో నుంచి బయటికి రావటం. పర్ మంత్లోనే ఇక దాని గ్రోత్ విపరీతంగా ఉంటుందంట. బయట ఉన్న వాటి అన్నిటికన్నా చాలా హైట్లో పెరుగుతుందంట ఆ మొక్కకున్న నేచర్. సో మీ యొక్క ఫౌండేషన్స్ స్ట్రాంగ్గా చేసుకోండి, మీకున్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, మీకున్నటువంటి తెలివితేటల్ని షైన్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తాడు దేవుడు. మనకంటూ ఒక గుడ్ టైం ఉంటుంది. ఆ గుడ్ టైంలో మనం ప్రూవ్ చేసుకుంటే మనకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఓకేనా?